బాహుబలి హ్యాండ్స్ అయితే ఈరోజైతే నేను కుడతాను. బాహుబలి హ్యాండ్స్ కుట్టడం కోసం ముందుగా పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయితే బుట్ట హ్యాండ్స్ కదా బాహుబలి హ్యాండ్స్లో, అందుకోసమని పేపర్ కటింగ్ చేస్తే బాగా వస్తాయని నేను పేపర్ కటింగ్ చేస్తాను. పేపర్ కటింగ్ హ్యాండ్ పొడవు ఫుల్ లెంత్ పెట్టుకోవాలా. అంటే హ్యాండ్ లెంత్ నాకు 10.5 వచ్చింది. ఆ 10.5 ఇంచులని ఇక్కడ పేపర్ మీద అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ అయితే మనకు శారీస్లో వస్తుంది కదా, అప్పుడు కొత్త శారీస్కి వచ్చిండే పేపర్ని మనం కానీ ఎక్కడన్నా ఎత్తిపెట్టుకుంటే ఇప్పుడు అయితే మనకు పనికి వస్తుంది. న్యూస్ పేపర్ మీద కన్నా దీని మీద అయితే బాగా కటింగ్ చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే న్యూస్ పేపర్ని ఎత్తిపెట్టేసి పక్కన పెట్టుకుంటా. అవసరం వచ్చినప్పుడు ఇట్లా వాడుకోవచ్చు. ఇంకొచ్చేసి ఫుల్ లెంత్ పేపర్ ఎల్బో హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్కి వాళ్ళకి బ్లౌజ్ ఎంత పొడవు అయితే కావాలో అంత మార్కింగ్ అయితే నేను ఇక్కడ మార్క్ చేస్తా ఉన్నాను. ఇది 10.5 ఇంచులు ఉంది. 10.5 ఇంచు ఎల్బో హ్యాండ్ అయితే మనము కటింగ్ చేసుకోవాలి. సంకడవని అయితే 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు తీసుకొని ఇలా మార్క్ వేసుకొని, ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. చాలా హ్యాండ్ లూజ్ అయితే ఆర్మ్ రౌండ్ అయితే 7 ఉంది, హ్యాండ్ లూజ్ 3.5 ఉంది అంతే. చాలా చిన్న సైజ్ బ్లౌజ్, చాలా సన్నగా ఉంటుంది కస్టమర్. మీలో ఎవరన్నా ఇట్లాంటి చిన్న సైజ్ కస్టమర్ వస్తే ఈ హ్యాండ్ సేమ్ మెజర్మెంట్స్తో మీరు కూడా కటింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయని ఈ వీడియో అయితే నేను మీ ముందుకు తెచ్చాను. ఇప్పుడు మనము ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసేసినాము కదా, నేను ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే బుట్ట కోసము ఇంకా కింద బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ కోసం అనేసి కట్ చేస్తాను. ఇక్కడ మా చీరలో జాకెట్ అయితే బార్డర్ పెద్దగా వచ్చింది, అందుకోసం నేను బుట్టకు 4 ఇంచులు ఈ మిగతాదంతా బార్డర్కి కట్ చేసేస్తూ ఉంటాను. బార్డర్ పెద్దగా వచ్చింది, అందుకోసం బార్డర్ని వేస్ట్ ఎందుకు చేయాలనేసి బార్డర్ పెడతామనేసి ఈ విధంగా అయితే నేను కట్ చేస్తూ ఉంటా. చూడండి, 4 ఇంచులు బుట్టకు తీసుకున్నాను. 4.5 ఉంది, పావించేటి ఇటు. తర్వాత అయితే ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక మనము మార్క్ చేసుకుంటే బాహుబలి హ్యాండ్స్. ఇప్పుడు బుట్ట హ్యాండ్ కోసం మనము డిజైన్ చేసుకుంటా ఉండాలి పేపర్. ముందుగా నేను 4 ఇంచులు తీసుకున్న బుట్ట కోసము, మళ్ళీ ఎందుకులే 4 ఇంచులు అని 3 ఇంచులు తీసుకున్నా. 3 ఇంచులు తీసుకొని మార్క్ అయితే చేసుకుంటా ఉండ. ఇప్పుడు మనం పేపర్ కట్ చేసినాం కదా, కట్ చేసినప్పుడు మనకు ఖర్చు కావాలి కదా, మళ్ళీ మనం జాయిన్ చేస్తాం కదా ఎల్బో హ్యాండ్, మళ్ళీ కట్ చేసి జాయిన్ చేయాలి కాబట్టి బాహుబలి హ్యాండ్స్కి, అందుకు మళ్ళీ ఖర్చుకైందే ఇక్కడ నేను ఖర్చుకు మళ్ళీ పాదం ఇంచు అంతా ఖర్చు పెట్టుకుంటా ఉండ. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాము, ఒక్కోసారి చూడండి అనేసి. అట్లా జాయిన్ కట్ చేసి మళ్ళీ అతికించాలి కాబట్టి పావించి ఎక్స్ట్రా అయితే మనం తీసుకొని, ఇంకా బుట్ట లేసినట్టు రావాలి కదా పఫ్ హ్యాండ్స్ బాగా నీట్గా, లేకపోతే అందుకోసమని బుట్ట లేసే కోసం నేను 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా. హ్యాండ్ పొడవు కంటే మళ్ళీ 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే బుట్ట బాగా లేసినట్టుగా ఉంటుందనేసి ఈ విధంగా 1.5 ఇంచు తీసుకొని
వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే వేసుకోండి. వీడియో అయితే చాలా క్లారిటీగా అయితే తీయడం జరిగింది. కొత్త వారి కోసం కూడా, కొత్త వారు ఎవరైనా బాహుబలి హ్యాండ్స్ కుట్టుకోవాలంటే ఈ మెథడ్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. నాకు ఇక్కడ 80 సెంటీమీటర్లే క్లాత్ ఉండడం వల్ల నేను బార్డర్కి నా దగ్గర ఉన్న క్లాత్ను వేసుకోవాలా. బుట్టతో వేసుకున్నాను కాబట్టి, బుట్ట కోసం తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ బార్డర్ కోసం వేరే నా దగ్గర ఉన్న పింక్ కలర్ వాడుకుందామని ఇక్కడ మనము 3 ఇంచీలు బుట్ట కోసం పెట్టినాం కదా, అక్కడ మార్కింగ్ అయితే టక్స్ పెట్టేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి బుట్ట రావాలని మనకు తెలుస్తుంది కదా అని. చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది, బుట్ట హ్యాండ్స్. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి